చిన్న ఇప్పుడు మీరు చెప్పండి ఇక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గళ్ళ మాధవ్ గారు గెలవబోతున్నారు ఇక్కడ. గెలుస్తారండి. గల్లామాది 1,00,000 మెజారిటీ, ఆయన 5 లక్షల మెజారిటీ దాకా వచ్చింది. దాదాపు 17 లక్షల మంది ఓటర్లో ఆయన 5 లక్షల మెజారిటీ, గల్లామాది 1,00,000 మెజారిటీ వచ్చింది. ఎట్లా అంటారు, ఏ విధంగా అంటారు? అంటే ఇక్కడ ఇది ఇంకా టీడీపీ రిజర్వ్డ్ నియోజకవర్గం అనేది, అది కాక క్యాపిటల్ ఎఫెక్ట్ బాగుంది. క్యాపిటల్ ఎఫెక్ట్ ఉంది అంటే క్యాపిటల్ ఎఫెక్ట్ అంటే రాజధాని ఎఫెక్ట్ ఉంది అమరావతికి సంబంధించి. అంటే జగన్మోహన్ రెడ్డి ఒక మాట అన్నాడు, ఇక్కడే ఉంటుంది, ఇక్కడ నుంచి వెళ్ళాము, అసలు చంద్రబాబు నాయుడుకి ఇక్కడ ఇల్లే లేదు, ఇల్లే ఉన్నాడు, మాట తెప్పను మడమ తెప్పను అని చెప్పేసి జనాన్ని మోసం చేశాడు. ఎలక్షన్లో పోస్ట్ ఎలక్షన్ ప్రమాణ స్వీకారం అక్కడ చేస్తానని చెప్పాడు కదా. లాస్ట్ టైం అన్నప్పుడు ఇక్కడ ఓట్లు వేయించుకున్నాడు. అయినా మాది గుంటూరు వెస్ట్ లో గెలవలేదుగా. ఇప్పుడు కూడా అక్కడ ఉంచారంట, లేకపోతే పులివెందులు తీసుకెళ్ళిపోతారు రాజధాని? పులివెందులు కాదు, స్టేట్ మొత్తం ఒక జిల్లాకు ఒక రాజధాని పెడతాడు. ఇప్పుడు మొత్తం మేము అంతా సిద్ధం అంటున్నారు, మేము 170 సీట్లు గెలవబోతాం అంటారు. ఎట్లా చూస్తారా? 175 అంటే కష్టం. అది ఇప్పుడు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అమెరికాలో ఉండే కోట్లాది రూపాయల సంపాదన వదులుకొని ఇక్కడ ప్రజల మీద మక్కువ చేత ఇక్కడ ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చారు ఇక్కడికి. దీని ఏ విధంగా చూస్తారు? అంటే ఆయన ఎప్పటి నుండో చేస్తున్నాడు కదా సేవా కార్యక్రమాలు. మాచర్లలో బోర్లు వేయటం కానీ, ఎక్కడ ఇది చేయటం కానీ, ఇవి అక్కడ మొత్తం మామూలుగా తిరుగుతూనే ఉంటాడు ఎప్పటి నుండి. అంటే యాక్చువల్గా అయితే కొంతమంది వలస వచ్చిన వాళ్ళు అప్పటికప్పుడు చేసి మేము ప్రజాసేవ చేస్తున్నాం, మేము చేస్తాం అంటున్నాం. ఆయన 2014 నుండి పార్టీకి సేవ చేస్తున్నాడు కదా. అప్పటి నుంచి పార్టీకి ప్రజలకి ఇది చేస్తూనే ఉండాలంట. ఇప్పుడు ఇక్కడ పరిస్థితి ఉంది, గుంటూరు జిల్లాలో పరిస్థితి ఎలా ఉంది? గుంటూరు జిల్లాలో గుంటూరు పార్లమెంట్ కింద ఉన్న 7 నియోజకవర్గాల్లో 7 వచ్చేటట్టుంది దాదాపు. క్లీన్ స్వీప్. పెమ్మసాని చంద్రశేఖర్ కాకుండా 7 పెమ్మసాని చంద్రశేఖర్ దగ్గర ఉన్న 7 నియోజకవర్గాల్లో క్లీన్ స్వీప్. సరే, వెరీ గుడ్. ఇప్పుడు రాష్ట్రంలో ఇప్పుడు ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉంది? ఉద్యోగాలంతా టీడీపీ వైపు ఉన్నారు కదా. ఉద్యోగాల పరిస్థితి ఉపాధి కల్పించాడు అంటే వాలంటీర్ జాబ్స్, సచివాలయం జాబ్స్ అంటున్నారు కానీ అవి తక్కువ జీతాలే కదా. ఇప్పుడు చాలా మంది BA డిగ్రీలు చదివి, పీజీలు చదివి జొమాటోలకి వెళ్తున్నారు. అవును, వెళ్తారు. మరి అంటే కంపెనీస్ లేవు కదా. స్టేట్ క్యాపిటల్ ఉంటే వచ్చేది ఏదైనా. ఇప్పుడు స్టేట్ క్యాపిటలే లేదు. స్టేట్ క్యాపిటల్ ఎక్కడని చెప్పట్లేదు. చంద్రబాబు నాయుడు అంటాను, మీరు అభివృద్ధికి ఓటేస్తారా, విధ్వంసానికి ఓటేస్తారా? అభివృద్ధికే ఓటేయాలి ఎవరైనా. అంటే అభివృద్ధి ఎవరు చేస్తారంటారు? చంద్రబాబే చేస్తారు. చేసి చూసారుగా మీరు ఫలితాలు. హైదరాబాద్ ఎలా ఉంది. అదే విధంగా ఇక్కడ ఏపీని చేస్తాడు. ఒక క్యాపిటల్ పెడతాడు, అది 30 years కన్నా డెవలప్ అయ్యింది. ఇప్పుడు గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి వచ్చిన 5 సంవత్సరాల చీకటి పరిపాలన అని చెప్పేసి కొంతమంది అంటున్నారు. ఈ మాటతో మీరు ఏకీభవిస్తారా? అంతే ఉందిగా మరి దాదాపు చూడండి. అంటే చీకటి పరిపాలన మీరు ఏ విధంగా అనుకుంటున్నారు? అంటే జాబ్స్ కానీ పథకాలు ఒకటైతే ఉన్నాయి కానీ మిగతా ఏం లేదు. జాబ్స్లో నిత్యావసర ధరలు అవి కొంచెం మెరుగునే అంటారు. పెట్రోల్ ప్రైసెస్ కానీ, ఉద్యోగాలు లేక, అభివృద్ధి లేకుండా అంటారు. అభివృద్ధి ఒకటే బాగా డెవలప్మెంట్ మైనస్ ఉంది. బాగా చాలా మైనస్. ఇక్కడైతే కొన్ని రోడ్లు కూడా లేవు సరిగ్గా. మెయిన్ వాటికి రోడ్లు బాగున్నాయి కానీ మిగతా ఏం లేవు. గల్లా మాధవి గారు 50,000 మెజార్టీతో గెలుస్తారండి. పెమ్మసాని చంద్ర గారు తిరగలేదు. అక్కడ డిపాజిట్లు కూడా ఎంపీ గారికి ఎట్టి పరిస్థితి వచ్చే పరిస్థితి లేదు. గుంటూరు జిల్లా మొత్తం కూడా టీడీపీ, చంద్రబాబు నాయుడు గారు సీఎం అవుతారు. సార్ ఒక మాట అండి, రాష్ట్రం మేము చాలా అభివృద్ధి చేసాము, సంక్షేమ పథకాలు అనేకం ఇచ్చామని చెప్పేసి మన జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఏది బొబ్బట్లు, సమోసాలు ఇలాంటివి చేసేవాళ్ళు అభివృద్ధి అంటారు. ఐటీ తెచ్చిన వాళ్ళు ఎవరిని ఏమంటారు? అది అభివృద్ధి కదా. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచి అభివృద్ధి చేశారు? ఇవాళ కియా, మన SRM యూనివర్సిటీలు అలాంటివన్నీ రావడానికి ఎవరు? మన చంద్రబాబు నాయుడు గారు. అలాంటి అభివృద్ధిని కావాలనుకుంటారు కానీ ఇలా దొంగలను దోచేటట్టు కరెంటు బిల్లు పెంచుకోవడం ఇలాంటి వాళ్ళని ఎవరిని తీసుకొస్తారు? ఎవరు ఓటేరండి. వాళ్ళు చెప్పుకోవడమే. సిద్ధం సభలకి అన్నీ కూడా వాళ్ళు డబ్బులు పెట్టి తెచ్చుకోవడం మనుషుల్ని. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు లేరు. స్వచ్ఛందంగా వచ్చిన వాళ్ళు ఎవరు వల్ల కాదు. వీళ్ళ గ్రాఫిక్స్ మెయింటైన్ చేస్తారు, అది కన్ఫర్మ్. ఇంకా అలాంటి వాళ్ళకి అభివృద్ధి ఓటు అంటే ఎవరు వేస్తారు? వేయరు. అది సార్ ఒక విషయం చెప్పండి సార్, గతంలో ఉన్న ఎంపీగా పనిచేసిన గల్లా జయదేవ్ గారి యొక్క బ్యాటరీ కంపెనీలు కూడా మొత్తాన్ని ఇక్కడ నుంచి రాష్ట్రం నుంచి ఎలగొట్టారు. దీని విధంగా ఉద్యోగాలు ఇస్తున్నారు, అభివృద్ధి చేస్తున్నారని చెప్పి భయంతో రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ ఇదైపోతారో, గల్లా జయదేవ్ లాంటి ఎంపీ లాంటి వాళ్ళు స్టామినాగా గట్టిగా మాట్లాడేవాళ్ళు కదా. ఈరోజు పెమ్మసాని గారి మీద కూడా వాళ్ళు విభేదాలు ఎందుకు వేస్తున్నారు? అన్నీ బురద జల్లని చూస్తున్నారు ఆయన మీద. అయితే ఏం జరగదు. ఆయన గల్లా జయదేవ్ గారు ఎలాంటి వాళ్ళు, ఆయనకి మించిన ఆయన.
పోటీతో ఉంటాడు రేపు పొద్దున. ఎంపీ సీట్లో కానీ ఏ సీట్ అయినా సరే, ఎలాంటి విషయాలైనా సరే ఎప్పుడెప్పుడా ఓటింగ్ అని చూస్తున్నారు. జనం ఎవరైనా సరే ఓటింగ్ వేయడానికి సిద్ధంగా ఉన్నారు. స్వచ్ఛందంగా వచ్చి ప్రతి ఒక్కరు కూడా టీడీపీకి ఓటేస్తారు. అన్ని సీట్లు గెలుస్తాయి ఖచ్చితంగా. ఏ సీట్ అయినా సరే మన గుంటూరు జిల్లాలో ఒక సీటు కూడా వైసీపీకి వచ్చే అవకాశం అయితే లేదు. అంటే కారణం ఏంటంటారు? అంటే జగన్మోహన్ రెడ్డి చెప్పిన చీకటి విధానాలు కానీ ఆయన యొక్క చీకటి పాలన గురించి విసుగు చెందారంటారా? జనం బాగా చెందారు ప్రతి ఒక్కళ్ళను. ఈ రోజు ఆయన వాలంటరీ వ్యవస్థ గురించి ఆయన ఏదో 10,000 ఇస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అంటే, ఆ రోజు మొత్తం అందరూ కూడా వాలంటరీ వ్యవస్థ గురించి అందరూ గొప్పగా చెప్పుకున్న వాళ్ళే. ఆ కరోనా టైంలో వాళ్ళు చేసిన హెల్ప్లకి అది మంచి సంస్థ కాబట్టి పెట్టారు. మీరు 5,000 ఇస్తున్నారు. అదే మన చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఏమంటున్నారు, 10,000 రూపాయలు ఇస్తామంటున్నారు. వాలంటరీ వ్యవస్థ అంటే 50 మందికి సంబంధించింది కాబట్టి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ 10,000 ఇస్తా అన్నారు. చదువుని బట్టి ఇస్తా అంటున్నారు. వాళ్ళు చేసే పనిని బట్టి. మీరు ఏమి ఇస్తున్నారు? 5,000 ఇచ్చి ఉగాదికి కానుకని చెప్పి వాళ్ళ మొహాన్ని పెడుతున్నారు. అలాగే కదా మీరు మొత్తం చేసిందని ఏం ఉపయోగం దానివల్ల మీకు? అంటే వాలంటీర్ల యొక్క శ్రమను దోచుకుంటారంటారా? అంతేగా మరి. వాళ్ళు కష్టపడిన దానికి ఫలితం లేదు. వాళ్ళు కష్టపడింది ఎంతో కష్టపడి వాళ్ళు అంతా చేస్తుంటే మీరు ఇచ్చింది 5,000. ఉగాదికి ఒక బట్టలోనూ ఒక 15,000 ఇస్తే సరిపోయిందా? 10,000 ఇచ్చి మీరు మీరు చేసి పెట్టండి అప్పుడు చేయాలి కదా. ఇప్పుడు ఆయన చెప్పారని చెప్పి మీరు ఫేక్ న్యూస్ ప్రకారంగా న్యూస్లో అట్లా మీరు పెట్టేసుకుంటే ఎట్లా కొద్ది? మీకు డిస్లైక్ ఎన్ని వచ్చి చూసుకున్నారా? మీరు లైక్లు వస్తే డిస్లైక్ కొడతాను డైరెక్ట్ పెట్టండి. డిస్లైక్లు ఎన్ని వస్తే చూద్దరు. కానీ వాలంటరీ వ్యవస్థ కాదు, గవర్నమెంట్ వాళ్ళు ఎవరో కూడా మీకు ఓటేయరు. గవర్నమెంట్ సంస్థ సంబంధించిన వాళ్ళు ఎవరో కూడా ఓటేయరు. ఇది జగన్ గారికి కాదు, ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు రావాలని గవర్నమెంట్ వ్యవస్థ కూడా చూసుకుంటుంది. ప్రభుత్వ ఉద్యోగులు ప్రజలు మొత్తం వాళ్ళు డబ్బులన్నీ దోసేశారు కదా. పిఎఫ్ డబ్బులన్నీ దోసేసి అన్ని చేసుకున్న వాళ్ళకి ఎట్టిస్తారు ఆదాయం పెంచేవాళ్ళు కావాలి కానీ ఆదాయం దోచేవాళ్ళు కాదు కదా. నీ కోట్లు పెరుగుతున్నాయి కానీ అవతల వాళ్ళకి జనాల్లో చెప్పులు కూడా అరిగిపోతున్నాయి. అసలు జరగదు అది. ఏదైనా జూన్ 4వ తారీఖు మీరు ఎన్ని చూసినా కానీ 150 సీట్లు తక్కువగా రాకుండా ఎలాంటిదైనా సరే ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు సీఎం అవుతారు కన్ఫామ్ పక్క. మా గుంటూరు జిల్లాలో అందరి మీద భారీ మేజతో గెలిచేది గల్లా మాధవి గారు, నెక్స్ట్ కన్నా గారు, ఇంకా ఒక 5-6 సీట్లు ఉన్నాయండి. పెమ్మసాని గారు ఎంపీ గారు టాప్ లేదు, ఇంకా తిరగలేదు. అది ఆయన నామినేషన్ వేయకముందే ఏకగ్రీవంగా ఎన్నికిపోయాడు. ఇంక మిగిలిన వాళ్ళంటే వీళ్ళు ఏదో డబ్బులు ఇచ్చి పెంచుకుని టీడీపీ వాళ్ళు వార్డు పేషెంట్ల దగ్గరికి, పాత మాజీ వార్డు పేషెంట్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళని బొమ్మకిచ్చి బాబాయ్, అన్నయ్య, తమ్ముడు అని అనుకుని మీకు ఎంత ఇస్తాం అంత ఇస్తాం, 2 నియోజకవర్గాలకి మీకు ఇన్ఛార్జ్ పోస్ట్ ఇస్తాం అని చెప్పుకుని ఇలాంటి చేసుకుని వైసీపీలు బతిమాలుతున్నారు. ఆయన బతిమాలినా కానీ టీడీపీ వాళ్ళు ఏమంటున్నారంటే, అమ్మ మేము చూస్తాము కానీ ఇప్పుడు మేము చేయలేము, మా వల్ల కాదు, మేము టీడీపీ అంటే ఎప్పటి నుంచో పాతిపోయి ఉన్నాం కాబట్టి మేము టీడీపీగా సపోర్ట్ చేస్తామన్నప్పుడు మొహం తలకాయ ఉంచుని వెళ్ళిపోవడం తప్పితే ఇంక చేసేదేం లేదు అందులో. థ్యాంక్ యూ సార్. సార్ చెప్పండి సార్, ఇక్కడ గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో కానీ గుంటూరులో కానీ ఎవరెవరు గెలవబోతున్నారు? గల్లా మాధవ్ గారు, బ్రహ్మసాని గెలవబోతున్నారు. అంటే కారణం ఏంటంటారు? కారణం అభివృద్ధి కావాలని చెప్పి అభివృద్ధి ఎక్కువ కోరుకుంటున్నారు. మెజార్టీ పీపుల్ తెలుగుదేశం వైపు ఉన్నారు. అంటే రాష్ట్రంలో అభివృద్ధి లేదంటారా? అభివృద్ధి లేదు. అంటే అభివృద్ధి అంటే రోడ్లు, ఉద్యోగ కల్పన అన్నీ మైనస్ అయిపోయింది. ఈ దుర్మార్గ పాలనలో ఎందుకని జనం టీడీపీ వైపే ఉండరు. జగన్మోహన్ రెడ్డి అంటున్నారు అందరూ కలిసి నా మీదకి వస్తున్నారు, దుర్మార్గులు అందరూ కలిసి నా మీదకి వస్తున్నారు అంటున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. లేదు, అతనే రాక్షస పాలన. అది రాక్షస పాలన అనేది పోవాలని చెప్పి రాష్ట్ర ప్రజలు అనుకుంటున్నారా? మెజార్టీ పీపుల్ అనుకుంటున్నారు. అది ఇక్కడ ఎంపీగా గుంటూరులో ఎంపీగా ఎవరు గెలవబోతున్నారు? ఎంత మెజార్టీ గెలవబోతున్నారు? బెమ్మచాని లక్ష మెజార్టీతో గెలవబోతున్నారు. అది భారీ మెజార్టీ గెలవబోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు విధ్వంసానికి ఓటేస్తారా లేకపోతే అభివృద్ధికి ఓటేస్తారన్నది దీని విధంగా చూస్తారు? అభివృద్ధికే ఓటేస్తారు. ప్రజలు కూడా అందరూ సిద్ధంగా ఉన్నారు. సిద్ధమైంది. అది సరే సార్, ఓకే సార్. చెప్పండి సార్, ఇక్కడ ఎవరు గెలవబోతున్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో? గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గల్లా మాధవి గారు 50,000 ఓట్ల మెజారిటీతో గెలవబోతున్నారు. ఈరోజు చిలకలూరుపేటలో పోటీ చేసి అక్కడ ఏ కార్యక్రమాల్లో మంచి ప్రజలకు అభివృద్ధి కార్యక్రమాల్లో ఏమి చేయక గుంటూరులో టికెట్ వచ్చి ప్రజల్లో తిరుగుతుంటే ప్రజల్లో అసంతృప్తి ఎక్కువైపోయి ఈరోజు గల్లా మాధవ్ గారికి ప్రతి ఇంటి దగ్గర స్వాగతం పలుకుతున్నారు. సార్ ఇప్పుడు మీరు ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తున్న
పెమ్మసాని చంద్రశేఖర్ గారి సంగతి తెలిసి ఉంటుంది. ఆయన అమెరికాలో ఉండి కొన్ని కోట్ల రూపాయల సంపాదన వదులుకొని ప్రజాస్వామ్యం చేద్దారని చెప్పేసి ఇక్కడికి వచ్చారు. దీన్ని ఏ విధంగా చూస్తారు? మన ఎంపీ గారు తన పెమ్మసాని చంద్రశేఖర్ గారు అమెరికా నుంచి గుంటూరు వచ్చి ప్రతి గడపకి వెళ్ళినా అతనికి బ్రహ్మరథం పడుతున్నారు. అతను 3 లక్షల మెజార్టీతో గెలవబోతున్నారు. ఇక్కడ మన ఎంపీ రోసయ్య గారికి ఎక్కడికి వెళ్ళినా ఎదురు దెబ్బ తగులుతుంది. పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఎంపీగా అత్యంత మెజార్టీతో గెలవబోతున్నారు. అక్కడ పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఇక్కడ గల్లా మాధవి గారు అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నారు. రాష్ట్రం పరిస్థితి ఇవాళ మన జగన్ గారి ప్రభుత్వం వల్ల అధోగతి పాలైంది కాబట్టి టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాబోతుంది. ప్రజలు సుసంపలతో అనుభవిస్తారని కోరుకుంటున్నాను నేను. సార్, ఇక్కడ గుంటూరు అంటే దాదాపుగా వ్యవసాయ ప్రధాన కేంద్రంగా ఉన్నది. ఇక్కడ అనేక పంటల పండుతో ఇక్కడ చేస్తాయి. కానీ జగన్మోహన్ రెడ్డి మేము రైతులకి మేము పండగ చేస్తామని చెప్పేసి అన్నారు. అటువంటి పండగ ఏమైనా చేశారా? గుంటూరులో మన మిర్చి కానీ ఏదైనా సరే మార్కెట్ ఇవాళ పూర్తిగా డౌన్ అయిపోయింది. ఎందువల్ల అంటే జగన్ ప్రభుత్వం రావడం వల్ల ఎవరికి కూడా అసంతృప్తితో ఉన్నారు. జగన్ గారు వచ్చి సంపదను దోచుకొని ఎవరికి కూడా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ చేస్తున్నారు. దీనివల్ల ఏంటంటే జగన్ గారు ఈరోజు ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు రాష్ట్రంలో అభివృద్ధికి ఓటేస్తారా లేకపోతే విధ్వంసానికి ఓటేస్తారని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటున్నారు. దీన్ని విధంగా చూస్తారు? రాష్ట్రంలో ప్రజలందరూ మమేకమై అభివృద్ధికి ఓటేయాలని సిద్ధమై ఉన్నారు. రాష్ట్రంలో ఈరోజు 150 సీట్లతో గెలవబోతున్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తుంది. అంటే విధ్వంసం సృష్టించింది ఎవరంటారు? జగన్ ప్రభుత్వం అండి. ఏ విధంగా అంటారు? ప్రజల్ని దోచుకోవటం, ఏది మాట్లాడినా కానీ తీసుకెళ్లి లోపల జైల్లో పెట్టడం, దీనివల్ల విధ్వంసక పాలన వల్ల ప్రజలు అసంతృప్తితో ఉన్నారు. దానివల్ల టీడీపీ గెలవడానికి సిద్ధమై ఉంది. ఒక మాట అన్నాడు జగన్మోహన్ రెడ్డి, ఒక మాట అంటున్నాడు, అందరు కలిసి నా ఒక్కడి మీదకే వస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అతను చేసిన తప్పుల వల్ల ప్రతి ఒక్కళ్ళు అతని మీదకి ఎందుకు వెళ్ళరండి? ఎవరైనా సరే సంపద సృష్టించే వాళ్ళ దగ్గరికి వెళ్తారు కానీ విధ్వంస పాలన దగ్గరికి ఎవరు వెళ్ళరు కదా. మన జగన్ గారు ఇది భస్మాసురులాగా ఉన్నారు కాబట్టి ఎవరు అతని దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతున్నారండి. దానివల్ల భస్మాసుర హస్తం వల్ల ఎవరి మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోతున్నారు కాబట్టి అందువల్ల ఎవరు తన దగ్గరికి వెళ్ళాలంటే భయపడుతున్నారు. అందువల్ల ఎవరైనా సరే అతని గురించి మాట్లాడుకోవడం ఎక్కువైపోయింది అనమాట.